ఎన్నికల ముందు సంపద ఆదాయాన్ని సృష్టిస్తామన్న చంద్రబాబు ఇప్పుడు హత్యలు ఆత్మహత్యలు లాకప్ డెత్లు పెంచుతున్నారని హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ విమర్శలు చేశారు. జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సాయికృష్ణ మిస్సింగ్ కేసు ఘటనపై తీవ్రంగా స్పందించారు. చంద్రబాబు హయాంలో ఎమ్మెల్యేల దోపిడీ, మంత్రుల కడుపులు, పేటీఎంల నోళ్లు పెరిగాయన్నారు. గంజాయి, బెల్ట్ షాపులు, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరిగాయన్నారు. మెగా డిఎస్సీలో దగా పెరిగి యువత గుండెపాటు పెంచారన్నారు. సాయికృష్ణ మిస్ అయితే ఆయన తల్లి వచ్చి నాకు బ్రతికి ఉంటే చూపించండి, చంపివేస్తే శవాన్ని ఇవ్వండి, లేదా కాల్చివేస్తే బూడిదైనా ఇవ్వండి అని అడుగుతుంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ ఏం చేస్తున్నారని నిలదీశారు. హిందూ సాంప్రదాయం ప్రకారం నాకు కొడుకు క్రతువు నిర్వహించుకునేందుకు కనీసం చనిపోయిన తేదీ అయినా చెప్పాలని వేడుకుంటుందన్నారు. ఈ విషయంపై నైతిక బాధ్యత వహిస్తూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు గుండు కొట్టించుకోవాలని, ఇప్పుడు నేను ఆవు పంచితం నోటి మీద చల్లుతానంటూ మాధవ్ కమెంట్ చేశారు. ఇప్పుడు చంద్రబాబు, లోకేష్ చెప్పినట్లు నడుచుకుంటే తమిళనాడుతో మరో రాష్ట్రంలో ఎన్కౌంటర్లు చేసిన పోలీసుల గతే మీకు పడుతుందన్నారు. ఇప్పుడు సిఐ నాగరాజు కుటుంబం మొత్తం శంకరగిరి మాన్యాలు పట్టిన వారి గురించి ఎవ్వరూ పట్టించుకోలేదన్నారు. కనీసం ఇప్పుడైనా పోలీసులు వాస్తవాలు గ్రహించాలని మాధవ్ సూచించారు. చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ల కంటే ముందు సంపదను సృష్టిస్తా, ఆదాయాన్ని పెంచుతా, అందరికి పంచుతా అని ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి రావడం జరిగింది. ఆదాయాన్ని పెంచుతా అన్న చంద్రబాబు నాయుడు ఈరోజు హత్యలను, ఆత్మహత్యలను, లాకప్ డెత్తులను వీటిని పెంచుతున్నాడు. రెండవది, ఆయన ఎమ్మెల్యేల దోపిడిని, మంది సొమ్ముతో తిని మంత్రుల పొట్టలను, ఆయన పేటీఎం కుక్కల నోర్లను పెంచుతున్నాడు తప్ప ఈ రాష్ట్రంలో ఏ ఒక్కరి ఆదాయం పెరగలేదనేది రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. పయా చంద్రబాబు నాయుడు, నీకు వయసు పెరిగింది, నీ కుమారునికి అహంకారం పెరిగింది, పవన్ కళ్యాణ్కి పిచ్చి పెరిగింది తప్ప ఈ రాష్ట్రంలో ఏ ఒక్కరికి కూడా ఆదాయం పెరగలేదనేది మీరు గమనించాలి. మీరు చెప్పిన మాటను నిలబెట్టుకోవాలని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ రాష్ట్రంలో గంజాయిని పెంచినారు, బెల్ట్ షాపులను పెంచినారు, పెట్రోల్, డీజిల్, గ్యాసు ధరలను పెంచినారు తప్ప ఈ రాష్ట్రంలో ఏ ఒక్కరి ఆదాయాన్ని పెంచలేదనేది రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. మెగా డిఎస్సీలో దగాను పెంచి యావత్తు రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువకుల గుండెపోటును పెంచినారు తప్ప ఈ రాష్ట్రంలో ఏ ఒక్కరి ఆదాయాన్ని పెంచలేదనేది కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి. లాకప్ డెత్ వాళ్ళు అడుగుతున్నది, ఆ తల్లి ఏమడుగుతుందంటే, బ్రతికింటే నా కొడుకుని ఇవ్వండి, చంపింటే శవాన్ని ఇవ్వండి, ఒకవేళ చంపి కాల్చి ఉంటే ఆ బూడిదనైనా ఇవ్వండో రామచంద్ర అని ఆ అమ్మ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మొరబెట్టుకుంటా ఉంది. బూడిదని ఇవ్వండి అని ఆ అమ్మ కొట్టుకుంటుంటే ఆ అమ్మను మొన్న పిలిచి ఆమె నోట్లో మట్టి కొట్టిన చరిత్ర చంద్రబాబు నాయుడు అనేది కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. మహిళ ఎవరైతే ఉన్నారో ఆమె నా కొడుకుని ఎప్పుడు తీసుకుపోయినారో, ఎప్పుడు చంపినారో, ఎప్పుడు కాల్చి బూడిద చేసినారో ఆ డేట్ అయినా చెప్పండి. నేను హిందువును, నా కొడుకుకు ఏవైతే హిందూ సాంప్రదాయం ప్రకారం చర్యలను చేయాలనో, ఏదైతే క్రతువులను చేయాలనో వాటినైనా చేసుకుంటానని ఆ మహిళ ఈ రోజు వరకు ఏడుస్తూనే ఉంటే ఏ ఒక్కరు కూడా చెల్లించడం లేదు. అయ్యా అమ్మ కంటే చెప్పకపోతే అయ్యా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మీకైనా తెలుసు అతన్ని ఎప్పుడు తెచ్చినారు, ఎప్పుడు చంపినారు అని. హిందూ సమాజంలో హిందూ ఎవరైనా చనిపోతే ఆ క్రతువులు ఏదైతే చేయరో, ఆ చేయనప్పుడు అతను పోవాల్సిన నరకానికో స్వర్గానికో పోకుండా అతని ఆత్మ మధ్యంతరంలో తిరుగుతుంది అనే మాటను అంటుంటారు. కాబట్టి దయచేసి పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు మీరైనా గుండు కట్టించుకుంటే, ఆ పిల్లవాని తరపున డేట్ తెలుసు కాబట్టి మీరిద్దరైనా గుండు కట్టించుకుంటే
ఆవు పెంచకం, ఆవు మూత్రాన్ని తెచ్చి నేనైనా మీ మూతి మీద చల్లుతాని సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఆ పోలీస్ స్టేషన్లో ఏదైతే డేటా డిస్ట్రాయ్ అయితే అది డీజీ కమాండ్ కంట్రోల్, ఒక ఐజీ కమ్యూనికేషన్ ఐజీ ఆధ్వర్యంలో అది నిక్షిప్తమై ఉంటుంది. దానైనా తీసుకుని వచ్చి కోర్టుకు పెట్టి మీరు ఏ తప్పు చేయలేదని నిరూపించుకోవాల్సిన బాధ్యత పోలీస్ వ్యవస్థ పైన ఉంది. ఇలాంటి దుశ్చర్యలకు ఈ గవర్నమెంట్ తరఫున ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడి ఈరోజు ఆ ఇన్స్పెక్టర్ ఎవరైతే ఉన్నారో అతను భార్యా పిల్లలు ఒకవైపు, అతను ఒకవైపు శంకరగిరి మాన్యాలు పట్టుకుని తిరుగుతున్నాడు. అతన్ని ఏ చంద్రబాబు నాయుడు ఎవ్వరు కూడా, పవన్ కళ్యాణ్, ఇదే లోకేష్ బాబు ఎవ్వరు కూడా కాపాడలేరు. ఇది పోలీస్ వ్యవస్థ గుర్తుపెట్టుకోవాలి. ఆ కాన్సిక్వెన్సెస్ను, ఆ పర్యవసానాన్ని ఆ పోలీసు ఆఫీసరే బాధ్యతను వహించాల్సి ఉంటుంది. రేపు ఆ మర్డర్ కేసు కొట్టేసేంత వరకు ఆ గర్భమైన దరిద్రాన్ని ఆ ఆఫీసరే అనుభవించాల్సిన పరిస్థితి ఉంటుంది. మీకు ఏ పవన్ కళ్యాణ్, లోకేష్ బాబు, చంద్రబాబు నాయుడు ఎవ్వరు కూడా అడ్డం రారు. వారి మైండ్కు ఏదైతే అడ్డపనులు వాళ్ళ మైండ్లోకి వస్తావో ఆ అడ్డపనులను మీ పోలీస్ వ్యవస్థ ద్వారా చేయిస్తారు తప్ప, మీరు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, మీరు ట్రబుల్స్లో ఉన్నప్పుడు మీ భార్యా పిల్లల్ని కానీ మిమ్మల్ని ఆదుకోవడానికి ఏ ఒక్క రాజకీయ నాయకుడు రాడు. మిమ్మల్ని చట్టం మాత్రమే, ఈ రాజ్యాంగం మాత్రమే, మీ విలువలు, మీ ధర్మం మాత్రమే మిమ్మల్ని కాపాడుతుంది. దయచేసి పోలీస్ వ్యవస్థ ఇప్పటికైనా కళ్ళు తెరిచి మీ ఉద్యోగాలను మీరు సక్రమంగా చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా పోలీస్ వ్యవస్థ భుజంపై తుపాకును పెట్టి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఈ వ్యవస్థలోని వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళను అంతమొందిస్తున్నారు. వారి చేతిలోని వెపన్ మీరు కావద్దని ఈ పోలీస్ వ్యవస్థకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా పోలీస్ వ్యవస్థను ఒక ఆయుధంలాగా మీరు ఉపయోగించుకోవటం అనేది ఎప్పటికి కూడా మంచిది కాదని చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్కి ఈ సందర్భంగా తెలియజేస్తూ నా ప్రెస్ మీట్ను ఇంతటితో ముగిస్తున్నాను.